చెందినటువంటి నాయకులు కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంది. ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఛానళ్లపైన పత్రికలపైన ఉన్నది. ఈ విషయాన్ని తేటతెల్లం చేసినటువంటి మరి మహాన్యూస్ పైన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు గుండాలుగా వ్యవహరించి దాడి చేయడం పట్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ వెంటనే స్పందించి వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాడులు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని మెదక్ జిల్లా టీయూడబ్ల్యూజీ ఐజేయూ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో వివరణ ఇచ్చుకోవాలి తప్ప దాడులు చేస్తే సహించేది లేదు. ఇంకా ఈ పోరాటం ఒకవేళ దిగొచ్చి బీఆర్ఎస్ అధినేత క్షమాపణ చెప్పాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మహా టీవీ కార్యాలయంపై దాడి జరిగింది. దీన్ని జర్నలిస్టులంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి ఘటనలు జరగకుండా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలి. ఇలాంటి మరీ ప్రమాదమైతే వాళ్ళపై తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇలాంటి చర్యలను ప్రోత్సహించిన దాన్ని ఎంకరేజ్ చేసిన దీన్ని పరిణామాలు తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుందని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు.